నమస్తే. పెళ్ళయ్యాక కొత్త జంట ఎంతో ఆనందంగా హనీమూన్కు వెళతారు. అలాగే ఒక జంట వెళ్ళింది. కానీ హోటల్ గదిలో భార్యకు పెద్ద షాక్ ఇచ్చాడు వరుడు. ఉత్తరప్రదేశ్లో రాంపూర్ జిల్లాలో జరిగింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న యువకుడు తన భార్యతో కలిసి హనీమూన్ కోసం బయటకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఓ హోటల్లో గది తీసుకున్నారు. మొదట అంతా సరిగ్గానే ఇద్దరి మధ్య సఖ్యత ఉంది. కానీ అర్ధరాత్రి నవవధువు లేచేసరికి వరుడు ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళి మరీ రాలేదు. దీంతో హోటల్ గదిలో భార్య సింగిల్గా మిగిలిపోయింది. ఆమె పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం వరుడు రాత్రయ్యాక తన భార్యతో కొద్దిసేపట్లో వస్తాను అని చెప్పి హోటల్ గది నుంచి బయటకు వెళ్ళాడు. అప్పటికే ఇద్దరికి ఫస్ట్ నైట్ పూర్తయింది. భార్య మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ గంటలు గడిచినా అతడు తిరిగి రాలేదు. అతనికి ఫోన్ చేస్తే అది కూడా స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ఆమెకు భయం మొదలైంది. కొత్తగా పెళ్లైన మహిళ కావడంతో ఏం చేయాలో అర్థం కాక గదిలోనే ఎదురు చూసింది. రాత్రి మొత్తం గడిచిపోయినా వరుడు తిరిగి రాకపోవడంతో ఆమె చాలా భయపడిపోయింది. ఉదయం అయ్యాక చాలాసేపు వెయిట్ చేసింది. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో హోటల్ సిబ్బందిని అడిగింది. కానీ వారికి కూడా అతని ఆచూకీ తెలియలేదు. చివరకు ధైర్యం చేసి ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తన బాధను వివరించింది. పెళ్లికి ముందు నుంచే తన భర్త ప్రవర్తన కొంత అనుమానంగా ఉండేది అని, అయినా పెళ్లి తర్వాత అన్నీ సరిదిద్దుకుంటాయని అనుకున్నాను అని చెప్పింది. కానీ హనీమూన్కు వచ్చిన వెంటనే ఇలా వదిలేసి పారిపోవడం తనను చాలా బాధ పెట్టింది అని చెప్పింది. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ వరుడు ఎక్కడికెళ్లాడు? ఎందుకు ఇలా చేశాడు? అతడు ముందే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదా అనే కోణాలలో విచారణ సాగుతోంది. హోటల్ సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసిన బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెళ్లై కొన్ని రోజులే కావడంతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని ఊహించలేదు అని వారు కన్నీటితో చెప్పారు. తమ కూతురికి న్యాయం చేయాలి అని పోలీసులను కోరారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. హనీమూన్ అంటే ఆనందం, కొత్త జీవితం మొదలుపెట్టే సమయం. కానీ ఇలాంటి ఘటనలు వివాహ బంధంపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొందరు యువకుల నిర్లక్ష్య నిర్ణయాల వల్ల మహిళలు మానసికంగా, సామాజికంగా ఇబ్బందులు పడుతున్నారు అని విమర్శలు చేస్తున్నారు. పోలీసులు త్వరలోనే వరుడిని పట్టుకుంటాము అని తెలిపారు. అతడు దొరికిన తర్వాత నిజాలు బయటకొస్తాయి అని చెప్పారు. హనీమూన్కు వెళ్లిన భార్యను ఒంటరిగా వదిలేసి పారిపోయిన ఈ ఘటన అందరినీ షాక్కు గురిచేసింది.